సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ క్యాంపస్ గౌలిదొడ్డి దగ్గర మనం ఉన్నాం. సో ఈ క్యాంపస్లో అమ్మాయిలు చదువుతున్నారు, ఐఐటికి ప్రిపేర్ అవుతున్నారు, అండ్ ఫౌండేషన్ ఫర్ నీట్ కూడా ఇక్కడే అమ్మాయిలు ప్రిపేర్ అవుతున్నారు. అక్రాస్ ఆల్ తెలంగాణ డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చి కూడా ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గౌలిదొడ్డి క్యాంపస్లో ప్రిపేర్ అవుతున్నారు. అక్కడ వేరియస్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ రాసి సెలెక్ట్ అయ్యి ఈ క్యాంపస్లో సీట్ సాధించారు. సో ఫెసిలిటీస్ అనేటువంటివి ఎలా ఉన్నాయి అండ్ వాళ్ళ ఫ్యూచర్ గోల్స్ అండ్ అంబిషన్స్ ఏంటి, ఐఐటీలో సీట్ సాధిస్తున్నారు అండ్ నీట్లో కూడా మంచి ర్యాంకులు సాధిస్తున్నారు. వీటితో పాటుగా సో ఇంకా వేరే ప్రొఫెషన్స్లో కూడా వెళ్ళాలని చాలామంది పిల్లలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో వారి మాటలోనే విందాం. My name is Sihasini. I am from Manchiral district. My father name is Naveen Kumar. He was a carpenter. And my mother name is Lavanya. He is housewife. ఈ క్యాంపస్ నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంది. బిఫోర్ నేను 10th చదివేటప్పుడు అనుకునేదాన్ని నెక్స్ట్ ఇంటర్మీడియట్లో ఖచ్చితంగా జేఈఈ మెయిన్స్ కోచింగ్ తీసుకొని ఐఐటీలో సీట్ కొట్టాలని. కాకపోతే ఒక థాట్ ఉండేది, ఎక్కడ వెళ్దాం, ఒకవేళ ప్రైవేట్లో వెళ్తే ఎక్స్పెన్సెస్ చాలా అవుతాయి, మా పేరెంట్స్ బేర్ చేయగలరా లేదా అని ఒక థాట్ ఉండేది. బట్ తర్వాత కొంతమంది టీచర్స్ ద్వారా సోషల్ వెల్ఫేర్ సిఓఈ ఉంటుంది, ఎంట్రన్స్ ఉంటుంది, రాస్తే సీట్ వస్తే ఫ్యూచర్ బాగుంటుంది అని ఒక సజెస్ట్ చేశారు టీచర్. సో వాళ్ళ సజెషన్స్ని ఫాలో అయ్యి నేను ఎగ్జామ్ రాశాను. ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. అంటే నియర్లీ 20-30,000 మెంబర్స్ దాకా రాస్తారు కదా, అందులో వస్తుందా లేదా అని చాలా డౌట్ ఉండేది. బట్ ఎగ్జామ్ రాశాను కాన్ఫిడెన్స్గా అనుకున్నట్టు. అంటే సోషల్ వెల్ఫేర్ మొత్తంలో గౌలిదొడ్డి ఈజ్ నెంబర్ 1 కాలేజ్ అని తెలిసింది వేరే వాళ్ళతో అడిగి తెలుసుకున్నప్పుడు. ఇందులోనే సీట్ వచ్చినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు చాలామంది ఉన్నారు, అందరూ టాపర్సే ఉంటారు, ఇక్కడ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. నేను సెక్యూర్ చేసుకోగలనా లేదా అని కొంచెం డౌట్ ఉండేది. తర్వాత ఇక్కడ ఉండే ప్రిన్సిపల్ మేడం, టీచర్, స్టాఫ్స్ వాళ్ళందరూ మోటివేట్ చేయడం వల్ల వాళ్ళ మాటల ద్వారా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, నేను కూడా ఐఐటీలో సీట్ సెక్యూర్ చేయగలను అనొక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇప్పుడు నేను ప్రజెంట్ ఇక్కడ 2nd ఇయర్ చదువుతున్నాను. మా అకాడమిక్ అనేది చాలా బాగా రన్ అవుతుంది. మాకు ఇచ్చిన షెడ్యూల్ కానీ, టైం టేబుల్ కానీ, క్లాసెస్ కానీ, లెక్చరర్స్ కూడా చాలా బాగా చెప్తారు. అంటే నెక్స్ట్ ఇప్పుడు ఏ మూమెంట్లో మేము ఎగ్జామ్ పెట్టినా దానికి ప్రిపేర్ అయ్యేలాగా మాకు ఉంటుంది. టైం టేబుల్ అయినా, షెడ్యూల్ అయినా, ఫుడ్ అయినా అన్నీ బాగుంటాయి. అండ్ ఈ హాస్టల్లో ఇంత మంచి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి మాకు ఇంత మంచి స్టడీ ఇచ్చినందుకు సెక్రటరీ మేడంకి, ఓఎస్డీ సార్కి అండ్ స్టాఫ్ అండ్ ప్రిన్సిపల్ మ్యామ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. Future goals and ambitions, So I want to become an engineer. Very good. Nice.